నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి బంద్ నిర్వహించారు। ఈ నేపథ్యంలో బంద్లో వ్యాపారస్తులు, ప్రైవేట్ పాఠశాలల యజమానులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు। హిందూ దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు। ముదోల్ హిందూ ఉత్సవ కమిటీ, హిందూ వాహిని, హిందూ బంధువులందరి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ముదోల్ను బంద్ పాటించడం జరిగింది। దీనికి ముఖ్య కారణం మొన్న సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలోని ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసినారు కాబట్టి అటువంటి మూర్ఖులైనటువంటి ద్రోహులను, వారు హిందూ ద్రోహులు, వారు దేశద్రోహులు కాబట్టి మత సామరస్యానికి భారతదేశము ప్రతీక। అటువంటి దేశంలో ఇటువంటి ద్రోహులు మనకు చిచ్చు పెట్టి మన భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ద్రోహులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు ముదోల్ను బంద్ పాటించడం జరిగింది। ఖచ్చితంగా అటువంటి ద్రోహులు వెనుక ఎవరు హస్తం ఉన్నదో, ఎవరు ఈ కుట్రలకు పాల్పడుతున్నారో వారిని ఖచ్చితంగా సిబిసిఐడి ద్వారా గుర్తించి దేశద్రోహం కింద కేసులు బుక్ చేసి హిందూ దేవాలయాలను పరిరక్షించాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం। అదేవిధంగా హిందూ సోదరులారా, ఖచ్చితంగా మనల్ని మనము రక్షించుకునే ప్రయత్నము 100% చేయాలి। మన ప్రభుత్వంతో పాటు మనం కూడా ద్రోహులను ఖచ్చితంగా శిక్షించే వరకు ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ సోదరులందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను।